Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. బహుశా సక్సెస్ అంటే ఇదేనేమో. ఒకప్పుడు బన్నీ అన్న సినిమాకి డిస్లైక్స్ కొట్టి మూవీని డౌన్ చేసిన ఫ్యాన్స్ హీరో సినిమా అయ్యేసిన అలా దాటేశాడు. ఎస్, అల్లు అర్జున్ కసి. అల్లు అర్జున్ కసి అంటే అంతే. నీలో ఉన్న కసి నిన్నెవరిలోనూ చూడలేదు. అయితే అసలు మ్యాటర్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మీకు గుర్తుందా 2016 సరైనోడు సక్సెస్ ఈవెంట్లో పవన్ ఫ్యాన్స్ పవర్ స్టార్ అని నడిచినప్పుడు చెప్పను బ్రదర్ అన్నాడు అల్లు అర్జున్. చెప్పను బ్రదర్. దానివల్ల తన నెక్స్ట్ ఫిలిం దువ్వాడ జగన్నాథం ట్రైలర్కి మోస్ట్ డిస్లైక్స్ కొట్టి సినిమాకి నెగిటివ్ ఇంకా స్ప్రెడ్ చేసి అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు. సరే, ఇదంతా ఇప్పుడు ఎందుకంటే రీసెంట్గా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఆపోజిట్ వైసీపీ క్యాండిడేట్ అయిన తన ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తే మెగా ఫ్యాన్స్ అంతా ఫైర్ అయ్యారు అల్లు అర్జున్ పైన. నాగబాబు కూడా ఇండైరెక్ట్గా ఫైర్ అవుతూ ట్వీట్ చేశాడు. అయితే ఆన్లైన్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అప్పుడు డీజెక్ చేసినట్టు మళ్ళీ పుష్ప 2 కూడా చేయాలంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నవ్వుతూ పుష్ప అండ్ పుష్ప 2 టీజర్ లైక్స్ని ఓజీ అండ్ హరిహర వీరమల్లు టీజర్తో కంపేర్ చేస్తున్నారు. సగం కూడా లేవు, మళ్ళీ వీళ్ళు నెగిటివిటీ చేయడం ఏంది అని రిప్లై ఇస్తున్నారు. ఇట్స్ ట్రూ, ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ అండ్ స్టార్డమ్ ఎక్కువ పవన్ కళ్యాణ్ కంటే. నవ్ ఈజ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అండ్ నేషనల్ అవార్డ్ విన్నర్. ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఏం చేయలేరు. అండ్ మోర్ ఓవర్ అల్లు అర్జున్ క్రేజ్ 2016లా లేదు. వాళ్ళు అన్నట్టు పుష్ప 1 టీజర్ లైక్స్ 2.1 మిలియన్ అయితే ఓజీ గ్లిమ్స్ది 6,64,000. అండ్ పుష్ప 2 రీసెంట్ టీజర్ లైక్స్ 1.6 మిలియన్ కాగా హరిహర వీరమల్లు టీజర్ లైక్స్ 3,22,000. ఓజీ అండ్ హరిహర వీరమల్లు కలిపిన పుష్ప టీజర్ లైక్స్లో సగం లేవని సమాధానం ఇస్తున్నారు. ఇట్స్ ట్రూ, ఇప్పుడు డబుల్ రేంజ్ అండ్ స్టార్డమ్ గెయిన్ చేశాడు బన్నీ అన్న తన ఎఫర్ట్స్తో. అలవైకుంఠపురంలో సినిమాతో పుష్ప సిరీస్తో ఆయన లెవెల్ ఆఫ్ క్రేజ్ డబుల్ ట్రిపుల్ అయింది. సో ఫ్యాన్స్ కూడా అప్పుడు భయపడేలా ఇప్పుడు అవ్వట్లే. ఎంత నెగిటివిటీ చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. వాళ్ళ హీరో పైన ఆ రేంజ్ పైన ఆ లెవెల్ కాన్ఫిడెన్స్. మరి ఇప్పుడు బన్నీ అన్నది కామన్ ఆడియన్స్లో ఉన్న ఫేమ్ అండ్ స్టార్డమ్ పవన్ అన్నకు లేదు. ఇప్పుడున్న జనరేషన్ అల్లు అర్జున్ అండ్ జెరాలో ఉన్నారు. ఏవిపిఎల్ అండ్ పుష్ప సినిమాలు అవా వల్ల. సో ఇప్పుడు పీకే ఫ్యాన్స్ 1 మిలియన్ డిస్లైక్స్ కొట్టినా ఆయన లెవెల్ నుంచి కూడా తగ్గించలేరు. రేపు ఆయనకు వచ్చే కలెక్షన్స్లో రూపాయి కూడా కోసేయలేరు. ఆల్రెడీ మెగాతో సపరేట్ అయిపోయి ఆయన పనైనా చూసుకుంటున్నాడు అల్లు అర్జున్. సో ఇలాంటివి ఆపేస్తే బెటర్. సో అది గైస్ మ్యాటర్, అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ రీసెంట్ హల్చల్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అనేది మాతో షేర్ చేసుకోండి. అలానే మీ ఫేవరెట్ హీరోని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.